నాకు తెలిసినంత వరకు అమ్మాయిల కన్నా ఆంటీలే బాగుంటారు నా అభిప్రాయం. వాళ్ళు ఏదో ఇస్తారు వీళ్ళకి, ఫ్రూట్స్, జ్యూస్, లస్సీ అలాంటివి కావాల్సిన ఇస్తూ ఉంటారు, వాటికి అట్రాక్ట్ అవుతారు. అమ్మాయిలు ఎలా ఉంటారంటే రెండు రకాలు ఉంటారు. 22 ఏళ్ళ అబ్బాయి 35 ఏళ్ళ ఆంటీ లేచిపోయారు. సో సమాజం ఎటుపోతుంది, ఎందుకు అలా జరుగుతుంది? నేను అనుకుంటుంది ఏంటంటే సమాజం తప్పుగా వివరిస్తుంది అనుకుంటున్నాను. అది కొంతవరకు అబద్ధమే. మనం ఎలా ఆలోచించాలంటే వదిలేళ్ళిపోయా వాళ్ళు చేసిన తప్పు అవ్వచ్చు, కానీ సమాజం దాన్ని గుచ్చి ఏడవకూడదని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోయారో ఆ ఆంటీ 2 కొడుకులు ఉన్నారు, హస్బెండ్ ఉన్నాడు, వాళ్ళందరినీ వదిలేసి వేరే అబ్బాయికి అట్రాక్ట్ కావడానికి రీజన్స్ ఏముంటాయి? రీజన్స్ నాకు తెలిసి ఇష్టం ఉండొచ్చు, ఏదో కమిట్మెంట్ ఉండొచ్చు. అది మనం పక్కన పెడితే ఆంటీది అయితే తప్పునేం పట్టట్లేదు కాబట్టి మనం అదే కరెక్ట్ అని అనుకుంటున్నాను. సో అబ్బాయిలు ఆంటీలకు ఎక్కువగా అట్రాక్ట్ కావడానికి రీజన్స్ ఏముంటాయని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటుంది ఏంటంటే వాళ్ళు ఏదో ఇస్తారు వీళ్ళకి, ఫ్రూట్స్, జ్యూస్, లస్సీ అలాంటివి కావాల్సిన ఇస్తూ ఉంటారు, వాటికి అట్రాక్ట్ అవుతారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ ఏజ్ అమ్మాయిలతో కాకుండా ఆంటీలకు అట్రాక్ట్ కావడానికి రీజన్ ఏంటంటే ఆంటీలు ఎక్కువ అడ్వాన్స్డ్గా కనబడతారు. లుకింగ్ లుక్ గుడ్, దే సెండ్ సంథింగ్ గుడ్ రీల్స్ అంటే గుడ్గా కనబడి అన్నీ చేస్తూ ఉంటారు. అందుకే లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఐ లైక్ లవ్ బట్ ఐ బిలీవ్ ఇన్ సెక్స్. ఓకే, సో ఇప్పుడు అదే జరుగుతుంది. కోహ్లీ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఐ ఎంకరేజ్ చేస్తాను. అంటే తర్వాత విడిపోతున్నారు కదా, విడిపోవడం పక్కన పెట్టాలి, మనం ఎంకరేజ్ చేయాలి, కలిసిన వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. అంటే దేనికి ఎంకరేజ్ చేయడం, దేనికి? ఇప్పుడు కలిసి పెళ్లి చేసుకోవడం మన తరతరాల నుంచి వస్తున్నది, ఒక మన హిందూ సాంప్రదాయం కదా. కోలీవింగ్ అనేది మన ఇండియన్ కల్చర్ కూడా కాదు కదా, దాన్ని ఎంకరేజ్ చేస్తే మనం ఎట్లా చూడాలంటే కలిసి ఉండాలి, కోలింగ్లో ఉండాలి, విడిపోయిన చూసుకోండి, కలిసి ఉన్న చూడాలి. కానీ సొసైటీ అలా చూస్తుంది కాబట్టి మీరు కలిసిన తర్వాత కూడా వాళ్ళు అన్ని రకాలుగా కలిసిన తర్వాత కూడా విడిపోతున్నారు కదా. సో నెక్స్ట్ మ్యారేజ్ చేసుకునే అబ్బాయి కొంచెం బకరా అయిపోతున్నాడు కదా, దాన్ని ఎట్లా చూడొచ్చు? దాన్ని బట్టి మనం అమ్మాయి మోసం చేసిందని చూడొచ్చు. అమ్మాయిలు ఎలా ఉంటారంటే రెండు రకాలు ఉంటారు. ఒకటి ఏంటంటే బేవర్సడితో తిరుగుతుంటారు అమ్మాయిలు, ఆ అబ్బాయిలు ట్రీట్మెంట్స్, బెనిఫిట్స్ పొందుతుంటారు. కాబట్టి మనం అమ్మాయిలే తప్పని చెప్పచ్చు, అబ్బాయిలు మ్యాక్సిమం ట్రూగా యాక్సెప్ట్ చేస్తారు. సో అందుకే లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయలేకనే అమ్మాయిలను కాకుండా ఆంటీలు చూస్తారు అనుకోవచ్చా యూత్? ఎస్, అదే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు. ఇంకా మీరు అడిగితే నేను చాలా చెప్తాను కానీ బయటకు చెప్పకూడదు అవి. అదే నాకు తెలిసినంత వరకు అమ్మాయిల కన్నా ఆంటీలే బాగుంటారు నా అభిప్రాయం. ఏంటి మీకు బాగా అనిపించేది ఏంటి? ఏముంది భయ్య, అదే డ్రెస్, స్టైల్ అన్నీ, ఇంకేం చెప్తా అన్నీ. సో అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారా, అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారా అనే దానికి మీరు ఎలా? నేనైతే అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తాను. అమ్మాయిల వల్లే అబ్బాయిలు చెడుగా తయారవుతున్నారు. మొన్న కేసు వచ్చింది కదా, మిర్రర్ కేసు. నెక్స్ట్ చాలా కేసులు కూడా అమ్మాయిల వల్ల వచ్చాయని అనుకుంటున్నాను. అమ్మాయిలే ఫస్ట్ ఎజెండా, ఫస్ట్ అమ్మాయిలే మోసం చేస్తారు, అమ్మాయిలే ఫస్ట్. రీజన్స్ ఏంటి భయ్య? లవ్ చేస్తే నటిస్తారు, అలా లోపల ఘర్షణ, మనం తాగుతాం, అలా తాగేసి మనమే ఘర్షణ పొందుతాం. అబ్బాయిలు ఏంటి ఒక్కరినే ప్రేమిస్తారు, అలాగా అమ్మాయిలు కాదు మనం, అమ్మాయిలు అందరినీ ప్రేమిస్తారు. అదే లాస్ట్. అలా అయిన తర్వాత బ్రేకప్ అవుతుంది, బ్రేకప్ అయిన తర్వాత అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సూసైడ్ చేసుకుంటున్నారు. సో సూసైడ్ చేసుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? సూసైడ్ అనేది నేను రాంగ్ అని చెప్తాను బ్రో. ఎందుకంటే సూసైడే మంచిది కాదు, లైఫ్ కావాలి కదా. లైఫ్లో ఉండాలంటే సూసైడ్ చేసుకోకూడదు, లైఫ్ ఉండాలి. ప్రతి చిన్నదానికి సూసైడ్ కాదు, మనం వేరే వాళ్ళని చూసుకోవాలి. కాబట్టి అలాంటి రిలేషన్స్ మనం కట్ చేసుకోవాలి, బంద్ చేసుకోవాలి. మనకు కాకపోతే వేరే ఒకటి, కానీ మంచి వాళ్ళని షూట్ చేసుకొని మనకు మెయిన్ పాయింట్. సో అయితే లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా అంటే ఏం చెప్తారు? డిపెండ్స్. ఐ ప్రిఫర్ అరేంజ్ మ్యారేజ్.